పాకిస్తాన్ వెంట ఎవరైనా ఉన్నారంటే లేదు. వాళ్ళ ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ ద టూ నేషన్ థియరీ, మొన్న వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒక టాక్ ఇచ్చారు, మీరు చూసుంటారు వీడియో. 100% సార్, అది జరిగిన 2 నెలలకే ఇంత పెద్ద దాడి జరిగింది. ఎందుకు ద టూ నేషన్ థియరీ అనేది అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు తప్పెక్కడ జరిగింది అనేది. వై వీఆర్ ఫేసింగ్ ఆల్ దిస్ నౌ. ఇన్ హిస్ బుక్, ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ రీడ్ అంబేద్కర్స్ బుక్, ఈ సెడ్ టూ నేషన్ థియరీ ఎందుకు పెట్టాం. పాకిస్తాన్ అన్నారు మాకొక, అంటే పాకిస్తాన్ అని కాదు, ముస్లిం సెడ్ వీ వాంట్ అ నేషన్, సో వీ గేవ్ దెమ్ అ నేషన్. మీరు వెళ్ళండి రా బాబు అక్కడ ఉండండి అని చెప్పేసి. కానీ వెళ్ళారా? వెళ్ళలేదు, ఇక్కడ ఉండిపోయారు 40% పాపులేషన్. అంబేద్కర్ సెడ్ దట్ ఇస్ ద మిస్టేక్ వి మేడ్. టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. అప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు నౌ దే ఆర్ గ్రోన్ అప్ ఇన్ స్టేచర్ అండ్ సడన్లీ సిఏ అజిటేషన్, వక్ బిల్ అజిటేషన్, ఇట్లాంటి అజిటేషన్ తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా హిందువులు రోడ్డు మీద దిగి మీరు ధర్నాలు చూసారా హిందువులు చేయడం? లేదు. గుడి పోయింది మాది, గుడి స్థలం కొట్టేసాడు అని చెప్పి చేయరు. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్ చేస్తున్నాం, వాడి గురించి వీరి గురించి, మోదీ గారిని తిడతారు, వాడిని తిడతారు, వీడిని తిడతారు. కానీ రోడ్ మీద వెళ్ళి ఒక ధర్నా చేయను రా నాయన అంటే నేను చేయను. వెరాజ్ ద ఇస్లామిక్ కమ్యూనిటీ దే విల్ గెట్ ఆన్ టు ద రోడ్. మీరు చూసుంటారు మన ముర్షిదాబాద్లో జరిగిన వైలెన్స్, ఢిల్లీలో జరిగిన జమాయిల్ ఇస్లామీ అక్కడ జరిగిన వైలెన్స్, షహీన్ బాగ్లో జరిగిన అలర్ట్లు అని చూసాం మనం. సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే డామినెన్స్. చిన్నగా ఉన్నా కానీ డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సార్ చార్లెస్ ది థియరీ ఒకటి ఉంటుంది, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అందులో ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ మాత్రమే బతుకుతాడు. ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ వాజ్ ఆల్వేస్ హ్యాస్ దట్ డామినెన్స్, పాకిస్తాన్ ఆల్వేస్ హ్యాస్ దట్ కరేజ్, ఇస్లాం పీపుల్ ఆల్వేస్ ఫియర్స్ఫుల్ గా ఉంటారు. అంటే ఇంక ఎప్పటికీ వాళ్ళే గెలుస్తూ వెళ్తారా? మనం ఇట్లాగా గివ్ అప్ చేసుకుంటూనే వెళ్ళాలా? వాళ్ళు గెలవలేదు కదా, 71 వారు గెలిచారా? ఏం ప్రయోజనం సార్? 28 మంది మనం కోల్పోయాం కదా ఇవాళ రోజున. దట్ ఈస్ వేర్ ఐఎమ్ కమింగ్ టు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. నంబర్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అంతా జనాభా 140 కోట్లు అంట, కానీ పోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత ఇంపార్టెంట్ సార్. కరెక్ట్. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ వెరీ సింపుల్. మనం ఈ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమంటారో, యుఎస్ ఏమంటారో, యూకే ఏమంటారో, యూరోప్ వాళ్ళు ఏమంటారో, సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు చేస్తారు కదా ఇది అటాక్ వాంటెడ్లీ. జేడీ వాన్స్ ఇస్ ఇన్ ఇండియా. లాస్ట్ టైం క్లింటన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మై పాయింట్ సార్. క్లింటన్ వచ్చినప్పుడు అటాక్ జరిగింది, జేడీ వాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు అటాక్ జరిగింది. కరెక్ట్. పబ్లిసిటీ. టెర్రరిస్ట్ ఏం కావాలి? పబ్లిసిటీ. 26/11 జరిగినప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ ఇచ్చాం వాళ్ళకి, బర్కాదత్ కర్టసీ బర్కాదత్ అని కంపెనీ. దే వాంట్ పబ్లిసిటీ. టెర్రరిస్ట్ ఏంటంటే ఒక టెర్రర్ అటాక్ జరిగింది అనుకోండి, నిన్న పెహల్గాం జరిగిన అటాక్ అనుకోండి, ఒక్క న్యూస్ లేకుండా మీరు బయట పంపించకపోతే, ఎవరికి తెలియకపోతే ఏం చేస్తారు టెర్రరిస్ట్? అండ్ అది జరిగింది నిన్న అయితే ఈ రోజు వరకు బయటికి రాలేదు. అండ్ అంత ఆ అటాక్ చిన్న అటాక్ లాగా వదిలేశారు. రాను అది చాలా గంటల తర్వాత అది బయటికి రావడం. అన్ఫార్చునేట్లీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్ ఇష్యూ రెస్పాండ్ అవ్వలేదు. చీఫ్ మినిస్టర్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ. ఎగ్జాక్ట్లీ. అదే ఒక్క నక్సలైట్ ఒక్క టెర్రరిస్ట్ ని కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన బాపతి కూడా లేదు కదా సార్. అండ్ అదే కాకుండా ఇవాళ పుల్వామాలో జరిగిన అటాక్ మీకు గుర్తుంటుంది. అవును, దట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాస్టర్లీ అటాక్. కానీ అది సెక్యూరిటీ ఫోర్సెస్ మీద జరిగింది. అవును, దానికి ముందు ఉరీలో జరిగింది, మీకు గుర్తుంటుంది. కరెక్ట్ సార్. ఈ 2 అటాక్ కి మనం జవాబు ఇచ్చాం, సాలిడ్ జవాబు ఇచ్చాం మనం. దట్ కేమ్ అవుట్ ఇన్ ద మూవీస్, నాట్ ఇన్ ద రియల్ లైఫ్. అవును. ఇప్పుడు నార్మల్ పీపుల్ చనిపోయారు కదా, సివిలియన్స్ చనిపోయారు కదా, దీనికి నార్మల్గా వెళ్ళి వదిలేస్తారు, మళ్ళీ దీనికి అటాక్ ఇచ్చే ఆలోచన. మనం ఎప్పుడంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఎప్పుడు చెప్తుండే, ఒక థియేటర్లో నేను బాంబు పెడతానంటే సస్పెన్స్ కాదు, ఒక థియేటర్లో బాంబు ఉంది ఎప్పుడు వెళ్తుందని చెప్పి సస్పెన్స్. ఈ వాజ్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇది కూడా అంతే. మనం ఇప్పుడు వెళ్తే నిన్న రాత్రి ఐ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్, there was 2 AWACS going up and down. AWACS అంటే ఇది దేర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్లేన్స్. భారతదేశం ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుందా లేదని చూడడానికి. మనం అట్లా కాదు చేసేది. We should hit them when they least expect us to hit them. Exactly. That is what we need to do. మనం ఇప్పుడు కోపంలో వెళ్ళి కొట్టడం కాదు. ఇప్పుడు మనం రోడ్ మీద చూస్తాం చూడండి, ఇద్దరు కొట్టుకుని ఉంటారు, యాక్సిడెంట్ అయిన ఇద్దరు కొట్టుకుంటారు, ఏం ఫైదా? సో వీ షుడ్ డూ అవర్ ఓన్ ప్లానింగ్, అవర్ ఓన్ థింగ్, అండ్ అంత ఎంటైర్ వరల్డ్ విల్ సపోర్ట్ యూ. బట్ డోంట్ గో అండ్ బాంబ్ పాకిస్తాన్ లెట్స్ లైక్ దట్. మనం బాంబ్ చేయాల్సింది ద ఫిగర్ హెడ్. ఎవరెవరు ఇది ఫిగర్ హెడ్ ఉన్నారో, హైడ్రా ఇక్కడ ఉందో హైడ్రాని కొట్టాలి. అలా ఆలోచించి ఉండడం వల్లే ఈ అటాక్స్ అన్ని జరుగుతున్నాయి. అది మన ఫిలాసఫీ. అది మనకు మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారంట, ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపామన్నట. ఇప్పుడు అట్లా కాదు, నా చంప మీద కొడితే 10 సార్లు కొడతాను నేను. ఆ ఫిలాసఫీ ఇప్పుడు ఉంది. ఘర్మే గుస్కే మారేంగని మోదీ గారు చెప్పారు. అప్పుడు ఇంకా కొట్టడం ఉందా సార్? చంపేస్తున్నారు కదా. చంపేయడం అంటే ఇట్స్ వెరీ ఈజీ. ఇంత పెద్ద దేశంలో పుల్వామా లాంటి ప్లేస్లో జరిగినప్పుడు మనకు తెలుసు RDX యూజ్ చేశారు. పెహల్గాంలో ఏం చేశారు వాళ్ళు? ఆ ఏరియా ఇస్ అ వెరీ టూరిస్టీ ప్లేస్ అని చెప్పచ్చు. మనం 2000-3000 మంది ఉన్నారు. మీరు సెక్యూరిటీ ఫోర్స్ పెట్టినా కానీ వాడు ఒక దూరిపోయి వాడు ఇవన్నీ టెర్రరిస్ట్ వస్తున్నప్పుడు వాడు చనిపోవడానికి రెడీగా వస్తాడు. ఈజ్ రెడీ టు డై. సూసైడ్ బాంబర్స్ చూసుంటారు మీరు.
కసబ్ వాళ్ళని ఇండియాకి పంపించినప్పుడు దే వర్ రెడీ టు డై. అవును. వాళ్ళు తెలుసు రిటర్న్ వెళ్ళే రూట్ లేదని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం థ్రెట్లో ఉంది, వీళ్ళు హిందువులు వచ్చి మొత్తం ఇస్లాంని ధ్వంసం చేస్తున్నారు, నువ్వు చేయాల్సిందే ఇదే పట్టుకొని నీకు ₹1 ఇస్తున్నాను, మీ ఫ్యామిలీని మేము చూసుకుంటా అంటే దట్ ఫెలో విల్ గెట్ ఇన్ టు దట్ మూడ్. దిస్ ఇస్ వాట్ ఇజ్రాయెల్ ఆల్సో ఫేస్డ్, సూసైడ్ బాంబర్స్. వాళ్ళని తట్టుకోలేము మనం, ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం. సో ద ప్రాబ్లమ్ ఈస్ టు డూ విత్ ద రిలీజియన్. మీరు కాఫీర్లు చెప్పే వాళ్ళు కాఫీర్లు చంపాలని చెప్తున్నారు, మీరు చూసారు, మీరే చెప్పారు ఇప్పుడు. నిజంగా రిలీజియన్ ని ప్రేమించే వాడికి అర్థమైతే చెప్తాం సార్. ఇట్లాంటి మతోన్మాదం చేసే వాళ్ళకి మీ రిలీజియన్ లో ఇది రాసి లేదురా అన్న వాడికి అర్థం కావట్లేదు కదా. అదే 370 తీసినప్పుడు మీకు అందరు గుర్తుంటుంది. 370 తీసినప్పుడు అందరు పండుగ చేసుకున్నారు, 370 తీసేశారు, 370 తీసారు. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ వన్ ఆఫ్ ద టీమ్స్ వర్కింగ్ ఆన్ ఫైండింగ్ అవుట్ ద బిల్ ఎక్కడ ఉందనేది. 370 కాదు ప్రాబ్లం, దే వాజ్ అ బిల్ కాల్డ్ 35A. ఇట్ వాజ్ యాక్చువల్లీ అన్ ఆర్డినెన్స్. జవహర్లాల్ నెహ్రూ చేసిన అన్నిటికంటే పెద్ద కుట్ర అది. ఈ 35 ఆర్డినెన్స్ మీకు తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేశారు. అడిగారు నెహ్రూ దగ్గర దీన్ని బిల్గా కన్వర్ట్ చేయాలి, విత్ ఇన్ 6 months ల్యాప్స్ అయిపోతుంది ఆర్డినెన్స్. ఆ ల్యాప్స్ అయిన ఆర్డినెన్స్ పెట్టుకొని ఇప్పుడు దాకా మొన్నదాకా నడిపించారు. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సీన్స్ యాజ్ అ లేడీ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక అమ్మాయి, కాశ్మీరీ అమ్మాయి ఒక ఇండియన్ సిటిజన్ని పెళ్లి చేసుకుంటే షీ విల్ లూజ్ ఆల్ అవర్ ప్రాపర్టీ, వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి. బట్ అదే అమ్మాయి పాకిస్తాన్ నుంచి ఒకటి పెళ్లి చేసుకుంటే షీ విల్ రిటైన్ ఆల్ ద ప్రాపర్టీ. ఇది 35Aలో ఉన్నది. ఇంకో చాలా ఉన్నాయి దాంట్లో అట్లాంటిది. మీ ప్రాపర్టీ కొనలేరు మీరు అక్కడ. యాజ్ అన్ ఇండియన్ యూ కెనాట్ బై ప్రాపర్టీ. మొన్న కూడా ఈ అటాక్ జరిగిన దానికన్నా ముందు January 9th అనుకుంటాను, దేవద రౌఫ్ అని చెప్పి ఒక మినిస్టర్ ఉన్నారు క్యాబినెట్లో, ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్. ఈ మేడ్ అ స్టేట్మెంట్, ఈ టూరిస్టులు వచ్చి మా కల్చర్ని మొత్తం మార్చేస్తున్నారని. అంటే వాళ్ళకి ఏంటంటే బుర్కా వేసుకొని నడవాలి, అక్కడేమో అమ్మాయిలు పాసిబిలీ షార్ట్స్ వేసుకొని టీ-షర్ట్ వేసుకొని తిరుగుతున్నారేమో లాల్ చౌక్లో అక్కడ ఇక్కడ ఫెయిల్గామ్ లాంటి ప్లేసెస్. వీళ్ళు మార్చేస్తున్నారు, మా కల్చర్ని మార్చేస్తున్నారని చెప్పి. వాళ్ళకి భయం అంటే వాళ్ళ అమ్మాయిలు కూడా దాన్ని రేపు రిప్లికేట్ చేస్తారని భయం వాళ్ళకి. ఇప్పుడు దాకా ఇంట్లో దాచిపెట్టుకున్నారు వాళ్ళు. దాట్ స్టేట్మెంట్ హస్ లాట్ టు డూ విత్ ఈ టెర్రరిస్ట్ అటాక్ అని. సెకండ్ థింగ్ మీరు మర్చిపోకూడదు, ఇదే లాజిక్ని మనం ఎక్స్టెండ్ చేస్తే మీరు అక్కడ రాషిద్ అలీ ఇంజనీర్ అని ఒక ఎంపీ ఉన్నారు, మీకు గుర్తుంటుంది, బారాముల్లా నుంచి. ఈజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ ద టెర్రర్ కేస్ అండ్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు బెయిల్ ఇచ్చారు మొన్న సుప్రీంకోర్టు. ఈ మనిషిని ఎలెక్ట్ చేశారండి, బారాముల్లా సిటిజన్స్ ఎలెక్ట్ చేశారు. అంటే అక్కడ ఉన్న లోకల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు టెర్రరిజం. అమృత్పాల్ సింగ్ని పంజాబ్లో చేసినట్లనే దే న్యూ హీజ్ అ టెర్రరిస్ట్, కానీ ఎలెక్ట్ చేశారు అది. సో మీరు టెర్రరిస్ట్ని సపరేట్గా పెట్టలేరు, పాపులేషన్ కూడా ఉంది. ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకుండా ఈ అటాక్ జరగదు. దీనికన్నా ముందు కూడా ఎన్నో అటాక్లు జరిగాయి. ఇండియన్ మిలిటరీ డ్రెస్ వేసుకొని టెర్రరిస్ట్ అటాక్ చేశారంటే అంతకన్నా హాస్యాస్పదంగా ఎక్కడన్నా మా దగ్గర లాల్ బజార్ ఉంది, ట్రిమిల్గిరి దగ్గర. నేను అల్వాల్ ఉంటాను, నేను ట్రిమిల్గిరి దగ్గర లాల్ బజార్ ఉంది. దేర్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎ పిన్ టు ఎన్ ఎలిఫెంట్ అంటారు. అది ఆర్మీ ఏరియా, ఎప్పటి నుంచో బ్రిటిష్ టైం నుంచి ఉన్న మార్కెట్ అది. ఆ మార్కెట్లో వెళ్తే మీకు క్యామోఫ్లాజ్ యూనిఫామ్ దొరుకుతుంది. కానీ మన ఒక 5-6 years ముందు ఈ అటాక్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన తర్వాత బ్యాన్ చేసి పడేశారు, ఎవరికి ఇవ్వరు యూనిఫామ్ అని చెప్పి. క్యామోఫ్లాజ్ యూనిఫామ్ ఎందుకు సార్? వై ఆర్ వి ఇండియన్స్ ఆర్ వై ఇస్ ఇండియన్ పాలసీ సో యాక్సెసిబుల్ టు ఎవ్రీబడీ సార్? దట్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. సపోజ్ ఐ స్టార్ట్ అటాకింగ్ లైక్ ఇజ్రాయెల్, ఇదే మనుషులు సుప్రీంకోర్టుకి వెళ్తారు రేపు, హ్యూమన్ రైట్స్ వయలేషన్ సార్. ఎగ్జాక్ట్లీ అదండి సార్. వాడు అక్కడ తిరిగి, నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ ఆఫన్ ఆస్ ఆర్మీ ఆఫీసర్స్, మీరు ఈ 7th class 8th class ఫెలోస్ని 10th class ఫెయిల్ జవాన్గా తీసుకుంటారు కదా, మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు జవాన్గా తీసుకోవచ్చు కదా, ఇప్పుడు టెక్నాలజీ మారింది కదంటే. నో PhD అని జవాన్గా తీసుకుంటే వాడు రేపు బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటే వాడు కొట్రా అని చెప్పగానే వాడు మీరు ఫైర్ చేయాలంటే సార్ వాడు అట్లా తిరిగి నిలబడి ఉన్నాడు సార్, మనం కరెక్ట్ కాదు కదా, మనం ఆపోజిట్ చూస్తేనే ఫైర్ చేయాలి కదా సార్. మనం లాజిక్ ఇస్తాడు, ఫైర్ ఎందుకు చేయకూడదు, దాని లోపల వాడు ఫైర్ చేస్తాడు చచ్చిపోతాడు. 7th class వాడు అట్లా కాదు, వాడు దగ్గర ఫైర్ చేయాలంటే ఫైర్ చేస్తాడు, అంతే కథ. ఈ వోంట్ థింక్ ట్వైస్. Ignorance is a bliss sometimes, sir. Sometimes. Good. But see, the policy is very simple. We are not a nation which is aggressive. అది మన ప్రాబ్లం. అది అక్కడే వస్తాను సార్ ప్రాబ్లం అంతా. ఈ మహాత్మా గాంధీ సార్ we are not aggressive అన్న పాయింట్ కి అడుగుతాను సార్ మిమ్మల్ని. కసబ్ ని ఉరిదీసేటప్పుడు అసలు దిస్ ఇస్ ద బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ వీ కుడ్ గివ్ దెమ్ అని చెప్పి మనం చాలా కాలర్లు ఎగరేసుకున్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మనతో ఎవడన్నా పెట్టుకుంటే మటాషే, మేము చూపించాం చూడండి అని ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టేలా చేసాం. కానీ వీఆర్ నాట్ స్టాపింగ్ దేర్. దాడి మీద దాడి, దాడి మీద దాడి, దాడికి ప్రతి దాడి జరుగుతూనే ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే మీరు అన్నట్లు ఆ హెడ్స్ ఎవరో ఫిగర్ అవుట్ చేసి అగ్రెషన్ లేని ఇండియాకి అగ్రెసివ్నెస్ తెచ్చుకొని ఫైట్ చేయడం విల్ నాట్ హ్యాపెన్. ఈ నేపథ్యంలో వాట్ ఈస్ ది అదర్ సోర్స్? వి వాంట్ టు ఎండ్ దిస్ అని అనుకుంటే కాశ్మీర్ వదులుకోవాలా? అది చాలా ఈజీ సొల్యూషన్. రేపు కాశ్మీర్ వదిలితే వాళ్ళు ఇంకోటి అడుగుతారు. ఇది భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను నేను ఎప్పుడు ఇంగ్లీష్లో, ఒక మేనేజ్మెంట్ థియరీ. అది
మీరు ఇచ్చిన వరం మీ తల మీద తీసుకొచ్చి పెడతాడు రేపు. సింపుల్ యాజ్ దాట్. భస్మాసురికి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి భస్మాసురు ఏం చేశారు? శివభగవాన్ తల మీద పెడదామని అనుకున్నారు. సేమ్ థింగ్ హియర్. దీస్ పీపుల్ విల్ నాట్ స్టాప్. కాశ్మీర్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. కాశ్మీర్ ఇస్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్. హిందువులు కాశ్మీర్కి వెళ్ళడం వాళ్ళ ప్రాబ్లం. హిందువులు వెళ్ళడం కాదు ప్రాబ్లం. కాశ్మీర్ హిందువులది కాకూడదని వాళ్ళ ప్రాబ్లం, వెళ్ళడం కాదు. సో రిమెంబర్, ఇట్ వాజ్ అ మేజర్ హిందూ సైట్ కాశ్మీర్ అనేది చాలా సంవత్సరాల నుంచి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు గందహార్ అది ఒక టైంలో. అది వీవర్ హిందూ కింగ్డమ్. మన ఎక్కడి నుంచి ఉన్నాం, మన కంబోడియా దాకా, మీరు యాంకార్ వాట్ దాకా వెళ్ళొచ్చు మీరు. కానీ ఆ సివిలైజేషన్ పోయినప్పుడు ఏమైపోయిందంటే ఇస్లామిక్ వాళ్ళు ఎక్కడని చూడండి. ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్, ఐ థింక్ ఎర్లియర్. సిరియా వాజ్ నాట్ అ ముస్లిం కంట్రీ, ఇప్పుడు 100% ఇస్లామిక్. ఈజిప్ట్ కాదు, ఇరాక్ నో. లెబనన్ క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు ఎక్కడ ఉందండి లెబనన్లో? ఒక 30% 20% ఉన్నారు క్రిస్టియన్స్ అంతే. ఎక్కడ వీళ్ళు వెళ్ళినా కానీ కంప్లీట్లీ ఇస్లామైజ్ చేసేస్తారు. వీఆర్ ద ఓన్లీ సివిలైజేషన్ అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన భారతదేశంలో ఉన్న భారతదేశం అనేది ఇది ద ఓన్లీ సివిలైజేషన్. మన 5,000 కన్నా ఎక్కువ సంవత్సరాలు మనకు కంటిన్యూస్ సీక్వెన్స్ లైనేజ్ ఉంది మనకి. కాశీ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్హాబిటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. కాన్స్టాంటినోపుల్ ఉండే, చాలా మటుకు మిగతా ప్లేసెస్ ఉండే, కానీ వాళ్ళందరూ దే హ్యాడ్ బ్రోకెన్ సివిలైజేషన్ అడిగి ఇట్లా. మన కంటిన్యూస్గా ఉన్నాం. దానికోసం మనని వీళ్ళు వచ్చి ముందు మొఘల్స్ వచ్చారు, దానికి ముందు ఆఫ్ఘాన్స్ వచ్చారు, దాని తర్వాత పోర్చుగీస్ వచ్చారు, డచ్ వచ్చారు, ఇంగ్లీష్ వచ్చారు. దే ఆల్ రూల్డ్ అస్, బట్ దే కుడ్ నాట్ డిస్ట్రాయ్ ద హిందూ సివిలైజేషన్. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. హిందూ సివిలైజేషన్ వాళ్ళు, దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం వస్తుంది. మీరు అడిగారు ప్రశ్నకి, దీనికి ఎండ్ ఉందా, ఏమైనా ఎండ్ గేమ్ ఉందా అని చెప్పి. ఎండ్ గేమ్ లేదు దీనికి. ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోండి. ఇజ్రాయెల్ హనియాని కొట్టారు, నస్రుల్లాని కొట్టారు, ఎక్కడెక్కడ వాళ్ళ నేతలను వాళ్ళందరినీ కొట్టారు, కానీ ఆగిందండి? కానీ నడుస్తున్నది అప్పుడు. సో వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్, దిస్ నో చాయిస్. ఇది మన సర్వైవల్ యాజ్ అ నేషన్. మనం అనుకుంటే వాడిని కొట్టేస్తే అయిపోతుంది, వాడు ఫినిష్, లష్కర్ అయిపోయింది, ఇంకోటి చేస్తాడు దాని తర్వాత. అలా అయితే మరి టూరిజం అనుకొని కాశ్మీర్కి వెళ్ళడం ఆపేయాలా? మరి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రేపు కాశ్మీర్కి వెళ్ళాను ఇక్కడ రాసి. ఇప్పుడు నేను ముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు మా ఫ్రెండ్ లేలో ఉన్నారు, ఆయనతో మాట్లాడి. నేను కూడా వెళ్ళాను 6 నెలల ముందు. బ్యూటిఫుల్ ప్లేస్. కానీ అంటే ఎవరు రాడు సార్ ఇక్కడికి అంటున్నారు. కానీ ఇందులోనే ఈ టూరిస్టుల్లో ఒక టూరిస్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన పర్సన్ కూడా ఉండడం జరిగింది. కరెక్ట్. నేవీలో ఒక ఆయన ఉన్నారు. నేవీ ఒక ఆయన సంబంధం, అంటే ఈ డిఫెన్స్ వాళ్ళే వెళ్తున్నారు. అండ్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ రిపోర్ట్, అంటే ఎప్పుడైనా ఏదైనా అటాక్స్ జరిగినా కానీ ఏదైనా అయితే ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా ఆర్మీకి సమాచారం వెళ్ళింది, వెంటనే ఆర్మీ ఇలా తీసుకున్నారు, వెంటనే జాగ్రత్తలు తీసుకున్నారు అని చెప్తారు కదా. మరి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్, ఒకటి హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇంకోటి టెక్నికల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చాలా మటుకు మన నెక్సలైట్స్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు నల్లమల ఒక ఏరియా టైంలో, నల్లమల మీరు ఎంటర్ కాలేరు మీరు. ఇప్పుడు నల్లమల మీరు డ్రైవ్ చేసుకుని శ్రీశైలం దాకా వెళ్ళొచ్చు టెన్షన్ లేకుండా. పాత జనరేషన్ తెలియదు, పాసిబుల్ యువర్ జనరేషన్ డజంట్ నో దట్ వీ కుడ్ నాట్ ఎంటర్ నల్లమల. బ్లూ టార్పోలిన్ వేసుకొని నెక్సలైట్స్ అక్కడే ఉంటుండే దాని లోపల. ఎట్లా మొత్తం ఛత్తీస్గఢ్ రీసెంట్లీ యూ సా దట్ ఎట్లా తీస్తారు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అంతా డైలీ ₹1,00,00,000 తలకాయ మీద ఉన్న బౌంటీ ఉన్న వాళ్ళు చంపేస్తున్నారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఆర్మీ దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది. ఎప్పుడు ఆర్మీ అని కాదు, ఏ సెక్యూరిటీ ఫోర్స్ దానికి ఆడిట్ ఉండదు. తీసుకురా బాబు 10 కోట్లు అని చెప్పి ఇచ్చేస్తారు. ఆ 10 కోట్లు వీళ్ళు ఇన్ఫార్మర్స్ని పెట్టుకుంటారు, డబ్బులు ఇస్తారు 25 లక్షలు ఇచ్చి, అరే టెర్రరిస్ట్ వచ్చాడో చెప్పు మాకు అని చెప్పేసి. దట్ ఈస్ వన్ వే ఆఫ్ నోయింగ్ ఇట్. సెకండ్ ఇస్ టెక్నికల్ ఇంటెలిజెన్స్. మీరు టెలిఫోన్ ఇంటర్సెప్ట్స్ ఉండొచ్చు, హ్యూమన్ ఇంటర్సెప్ట్స్ ఉండొచ్చు, మీరు అల్ట్రా ఫ్రీక్వెన్సీ పెట్టి ట్రేస్ చేయొచ్చు మనుషుల్ని, ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్లో. ఈ ప్లేస్లో మీరు చెప్పిన క్వశ్చన్కి నాకు 2-3 ఛానల్స్ వాళ్ళు అడిగారు ఇదే ప్రశ్న. సో ఐమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్. ఏ ఇంటెలిజెన్స్ వాడు స్పెసిఫిక్గా చెప్పారు మీకు, జనరల్గా చెప్తారు. వర్షం పడుతుందా రిపోర్ట్ అంటూ మన వెదర్ రిపోర్ట్ పడుతుంది, పడితే లేకుండా పడదు అన్నట్టు. అదే సంగతి ఇది కూడా. అటాక్ జరుగుతుందని కాదు, వేర్ విల్ ఇట్ హ్యాపెన్ అని చెప్పే ఆ ప్రసక్తి మన వాళ్ళ దగ్గర లేరు ఇప్పుడు. వెరీ ఫ్యూ. షుడ్ వి డెవలప్ ఆన్ దట్ సార్? ఇట్స్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ వే అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇజ్రాయలీస్ చూడండి, వాళ్ళు హనియా ఎట్లా దొరికారు వాళ్ళకి, ఈజ్ ద మోస్ట్ సీక్రెటివ్ గై. ఆర్ నస్రుల్లా ఏ బిల్డింగ్లో కూర్చొని 4 ఫ్లోర్ బేస్మెంట్ కింద ఉన్న మనిషిని కొట్టారు. వాళ్ళు ఎట్లా కొట్టారు? ఎవరో వాళ్ళ గ్రూప్లో ఎవరో ఒకరు ఉన్నారు హూ పాస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టైం పడుతుంది అండి, అంత ఈజీ కాదు హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి. ఎందుకంటే ఒకటి, ఆ ఇస్తున్న ఇంటెలిజెన్స్ కరెక్టో లేదో మనకు తెలియదు. మనం 30 మంది సోల్జర్స్ని పంపిస్తాం, సడన్లీ వాళ్ళ మీద దాడి జరగవచ్చు. సార్ ఒక మోస్ట్ పీక్ టైంలో, టూరిజం పీక్ లో ఉన్న ఒక ప్లేస్ లో, మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన ఆ ప్లేస్ లో అసలు సెక్యూరిటీయే లేకపోవడం ఏంటి సార్? గుడ్ క్వశ్చన్. అండ్ అదే కాకుండా ఇక్కడ
డైరెక్ట్గా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇది లేదు, గుర్రాల మీద లేకపోతే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలి. అంటే అలాంటి ప్లేసుల్లోని ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా ఒక ఫారెస్ట్ ఏరియాలో కానీ అటు సైడ్ ఇప్పుడు మనం ఏదైతే మనం అనుకుంటున్నామో బట్ గ్రేహౌండ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి మన స్టేట్కి సంబంధించింది పెడుతూ ఉంటారు. లైక్ ఇలా రాకూడదు యాంటీ నక్సలైట్ స్క్వాడ్ వాళ్ళు కొంచెం వాళ్ళందరినీ సెక్యూరిటీగా మన టూరిస్టులకి మన భక్తులకి వీళ్ళందరికీ పెడుతుంటారు. కానీ అలాగే అంత బార్డర్లోనే అది కొంచెం డేంజరస్ ఏరియా, కొంచెం ఇది ఏరియా కదా, మినిమం సెక్యూరిటీ ఉండాలి కదా. అసలు It's a good సెక్యూరిటీ question. లేకపోవడం ఏంటి సార్? మనకు తెలియదు వాట్ హ్యాపెండ్. Hmm. దట్ ఈస్ మనం వెయిట్ చేద్దాం, ఇంకో వారం వెయిట్ చేద్దాం. వారం కూడా అక్కర్లేదు, 3-4 రోజులు తెలిసిపోతుంది ఏం జరిగింది అనేది. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా లేకుండా, ఎందుకంటే ఈ ప్లేస్ పెహల్గాం కాదు, ఇది పెహల్గాం నుంచి కొంచెం దూరం ఉంది, 9 కిలోమీటర్ దూరం ఉంది. ఇట్స్ అనదర్ ఏరియా. ఓకే. బహుశా పెహల్గాంలో ఉండొచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్. కానీ ఇదైపోతుందంటే మీరు ఆ ప్లేస్కి వెళ్తే ఈ టూరిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్ వాళ్ళు ఒక టెంట్ వేసుకొని, నిన్ను కూడా చూసుంటారు మీరు, టెంట్ వేసి 50 చైర్లు వేసేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి మ్యాగీ ఇప్పిస్తారు. అక్కడికి వెళ్తే మీకు మ్యాగీ దొరుకుతుంది, మ్యాగీ, ఓన్లీ మ్యాగీ. అక్కడ మ్యాగీ టీ ఇచ్చేసి మిమ్మల్ని చూసుకొని మీరు కొంచెం తిరుగుతారు, గేమ్లు ఆడుకుంటారు, అంతే. దాని తర్వాత దిగేసి కిందకి వచ్చేస్తారు. సో పాసిబ్లీ పెహల్గాంలో ఉండేమో సెక్యూరిటీ ఉంటుంది 100%. ఈ స్పాట్లో ఈ మూవింగ్ క్రౌడ్ ఇది. ఈ పొద్దున మీరు వెళ్తే టెంట్ ఉండదు, సాయంత్రం కానీ టెంట్ పడుతుంది అక్కడ. సో అది చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ ఉండాలన్నా నెక్స్ట్ టైం నుంచి హోటల్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేయమని చెప్పాలన్నా అది కూడా ఉండొచ్చు. మీరు చెప్పిన ప్రశ్నకి హోటల్ వాళ్ళు టిప్ చేసి ఉంటారా? yeah. దట్ ఇస్ ఆల్సో అనదర్ క్వశ్చన్. ఇట్లాంటి మీరు ఐడి కార్డ్ ఇచ్చినప్పుడు టెర్రరిస్ట్లకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి మాత్రం ఇన్ఫర్మేషన్ రాదా దట్ సార్? ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఇప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర యాంటీ నక్సలైట్స్ కాలనీ మెచ్చుకుంటాను. ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ ఇక్కడ దే ద బెస్ట్, డౌట్ లేదు దాంట్లో. మొత్తం నక్సలిజం వైప్అవుట్ చేసేసారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. మహారాష్ట్ర కూడా గద్రిచోలి వైపు. సో పాయింట్ ఇస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోఆర్డినేట్స్తో మ్యాచ్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, టెర్రరిస్ట్ వస్తున్నాడని మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, 5 మంది వస్తున్నారు, వాళ్ళ ఈ ఇంట్లోకి వస్తున్నారంటే హౌ డు యూ మ్యాచ్ ఇట్? మీరు ఒకసారి అక్కడ వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు, మీ మీద దాడి చేస్తారు, మీ సోల్జర్స్ చనిపోతారు. అప్పుడే హూ ఇస్ రెస్పాన్సిబుల్? కమాండింగ్ ఆఫీసర్ మీద వచ్చి పడుతుంది. నీకేం బుద్ధి లేదా, నువ్వు అట్లా పంపిస్తావు మనుషులని చెప్పి. సో ఇట్ ఈస్, మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. సమ్ టైమ్ ఇట్ ఈస్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ డిసిషన్ మేకింగ్ అన్నమాట. ఇంటెలిజెన్స్ వచ్చిందా, ఆన్ ద గ్రౌండ్ ఇంటెలిజెన్స్ వచ్చిందా, లేదు. డ్రోన్ ఇప్పుడు మన డ్రోన్ చాలా మటుకు యూజ్ చేస్తాం. నిన్న అటాక్ కూడా తర్వాత డ్రోన్ యూజ్ చేస్తాం రాత్రి అంతా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, సివిలియన్ క్లోత్స్లో మారిపోతారు. మీరు గుర్తుపడతారా ఇంకో సివిలియన్కి? ఈయనకి గుర్తుపట్టలేరు. తుపాకీ లేదు, ఏం లేదు చేతులు, ఈజ్ వాకింగ్ అరౌండ్. ఏదో లైన్ ఇవాళ డ్రాయింగ్స్ అని చేశారు, పోర్ట్రేట్ స్కెచ్ అని చేశారని చెప్తున్నారు. కానీ వీళ్ళు దొరుకుతారు, వీళ్ళు చంపేస్తే వీళ్ళు చనిపోతారు, నో ప్రాబ్లం. ఇంకా 10 మంది లేస్తారు ఇట్లా. బుర్హాన్ వానీ కేసు మీకు తెలుసు, కిత్నే బుర్హాన్ గయో కిత్నే బుర్హాన్ ఆయే, అదే జరుగుతుంది కదా. సో ఇది కాన్స్టెంట్ సప్లై ఆఫ్ పీపుల్. గాజాలో మీరు చూశారు ఎంతోమంది టెర్రరిస్ట్ని చంపారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు బయటికి. ఇన్ దట్ రిలీజన్ ఇస్ లైక్ దాట్. ఫెనటిసిజం అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కరెక్ట్ సార్. ఎందుకంటే మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేసారు. దట్ యువర్ రిలీజన్ ఇస్ అండ్ మీ రిలీజన్ అండర్ థ్రెట్ అండి. మీ రిలీజన్ ఉండకపోతే మీది అది ఉండదు, మీది ఉండదు, హిందువులు వస్తున్నారు చేస్తున్నారు. మనం అది సిఏ అజిటేషన్ టైంలో చూసాం మనం. సిఏ టైంలో ఇంత పెద్ద అజిటేషన్ చేశారు వీళ్ళు. ఏంటి, ఐ మీన్ ఒక మనిషికి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొరగేటివ్. ముస్లిమ్స్ని పాకిస్తాన్ పంపిస్తారు, ఎవరన్నారండి? ఈ నెరేటివ్ బిల్డింగ్లోనే బహుశా మీరు చెప్పిన ప్రశ్నకి బీజేపీ హ్యాస్ లాస్ట్ ఇట్ ఆర్ ద గవర్నమెంట్ హెస్ లాస్ట్ ఇట్. నెరేటివ్ బిల్డింగ్లో నేను ఎప్పుడు చెప్తాను, నెరేటివ్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ ఆల్వేస్ లూజెస్ ఆన్ నెరేటివ్. ఒక బాంబ్ వేయంగానే టెర్రరిస్ట్ మీద పడుతుంది కానీ 50 మంది పిల్లలు చనిపోయాయని చెప్పి హమాస్ వాళ్ళు పుకారు లేపుతారు. సింపతి అప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇలాంటి అటాక్స్ వల్ల లైక్ ది రిలీజియన్ అటాక్స్ అని అనుకోవచ్చు. ఇలాంటి వాటి వల్ల నార్మల్ ముస్లిమ్స్కి ఇక్కడ హిందువులకి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటుంది. నేను చెప్తాను మీకు, సిఏ అజిటేషన్ జరిగినప్పుడు కేరళలో మా ఊర్లో, మా విలేజ్ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఏం జరిగిందంటే అక్కడున్న హిందూ పిల్లల్ని, వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని పంపించేశారు ముస్లిం ట్రేడర్స్ వాళ్ళ సూపర్ మార్కెట్ నుంచి. వీళ్ళేం చేశారు, సరే నువ్వు పంపిస్తావు కదా, మేము సూపర్ మార్కెట్ పెట్టుకుంటే వీళ్ళు పెట్టుకున్నారు. మీరు అడిగిన దానికి కూడా ఉంది, బాయ్కాటింగ్ ఆఫ్ షాప్స్ అన్నారు. అది ఈవెన్ వెస్ట్ బెంగాల్లో జరిగింది, మనం చూసాం దీనికన్నా ముందు. కావాలని చెప్పి వీళ్ళ దగ్గర ఏం కొనుక్కోకూడదు మీరు అంటారు. అది ఒక వారం నడుస్తుంది, 10 రోజులు నడుస్తుంది, దాని తర్వాత మర్చిపోతాడు. పొద్దున ఏమైనా కావాలంటే వెళ్ళి ఒకటి పాలు కొనుక్కుంటాడు, పాల ప్యాకెట్. ఇదంతా నడుస్తూనే ఉంటుంది. సో కమర్షియల్గా విభేదాలు డెఫినెట్గా వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు కూడా మీరు ఒక నార్మల్ స్లీపర్ సెల్ మనిషిని చూస్తే మీకు అర్థం కాదు. వాడు పొద్దున్న లేస్తాడు, పక్కన షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తాడు, టీ తయారు చేస్తాడు,
9 కాగానే స్నానంతో చేసి రెడీ ఆఫీస్కి వెళ్తాడు. యూ విల్ థింక్ ఈజ్ అ నార్మల్ గాయ్. మన కోయంబత్తూర్ కుక్కర్ బ్లాస్ట్ కేసులో ఆ కుక్కర్ బ్లాస్ట్ చేసిన మనిషి ఆయన చనిపోయాడు కదా, దాని తర్వాత వాళ్ళ వైఫ్ ఆమె కూడా తెలియదు ఆయన చేస్తున్నాడు అని చెప్పి రాత్రిపూట కూర్చొని సోల్డరింగ్ చేస్తున్నాడు. ఏంటంటే నా ఏదో పని ఉంది, సోల్డరింగ్ నేను చేసుకుంటాను. వాడు బాంబులు తయారు చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆలోచించండి, బయట వాళ్ళకి ఏం తెలుసు? సో మీరు అడిగిన ప్రశ్నకి డిఫరెన్స్, విభేదాలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటుందండి. ఒక మిస్ట్రస్ట్ అంటారు. విభేదం అంటే దానికన్నా మిస్ట్రస్ట్ అంటే ఈడేం చేస్తాడో ఈడే నన్ను మళ్ళీ ఇది కేరళలో జరిగిన లవ్ జిహాద్ కేసెస్లో చాలా వచ్చినాయి. అది వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మిస్ట్రస్ట్ వస్తే ఒకసారి చెప్తారు కదా, ఒక క్రాక్, ఒక కప్పు ఇరిగిపోతే దాని మీద ఫెవిక్విక్ పెట్టి పడితే కూడా క్రాక్ ఉంటుంది ఎప్పుడు. సో యూ హ్యావ్ లాస్ట్ ద ట్రస్ట్. చాలా ఇంపార్టెంట్. ముస్లిం కమ్యూనిటీ ఆలోచించాలి. ఇది అందరిని తప్పు పడతలేము అగైన్, కానీ యు ఆర్ నాట్ కండమింగ్ ఇట్. ఒకడు వచ్చి నేను జిహాద్ అంటే మీరు ఏం చేస్తున్నారు? సిఏ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? యూఆర్ సపోర్టింగ్ వకఫ్. మీకు ఏం తెలుసు వకఫ్ గురించి? ఐ కెన్ ఆర్గ్యూ 1 hour ఆన్ ఇట్. ఏ ఆర్గ్యుమెంట్ తీసుకుని డెమాలిష్ చేస్తాను నేను. అది కాదు. దట్ ప్రాబ్లమ్ ఇస్ ఫెనటిసిజం ఇన్ దట్ కమ్యూనిటీ. అది ఇక్కడ కాదు, ఏ దేశంకైనా అండి. అమెరికాలో ఇప్పుడు చూస్తున్నాం, పుష్ బ్యాక్ చూస్తున్నాం మనం. అక్కడ హమాస్ సపోర్టర్స్ని, ప్యాలెస్టైన్ వాళ్ళు పంపించేస్తారు యుఎస్ గవర్నమెంట్. ఎందుకు? దే ఆల్సో రియలైజ్. యూరోప్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది వాళ్ళు. అండ్ ఇంకొకటి, మోడీ గారికి వెళ్ళి చెప్పండి అని అన్నారు కదా, అంటే అలా అనడం వల్ల అది మోడీ గారి కోపం మీద, అంటే మోడీ గారు ఎక్కువ హిందుత్వానికి ఎక్కువ సపోర్ట్ చేయడం, అదే కాకుండా అయోధ్యకి దీనికి ఏమైనా లింక్ ఉందా? మోదీ గారికి వెళ్ళి చెప్పంటే ఇప్పుడు ఓపెనింగ్ కామెంట్ ఇచ్చి వెళ్ళి చెప్పుకోరా ఎవరి దగ్గర చెప్పు. బికాస్ ఆ మనిషి మిమ్మల్ని ఆపుతున్నాడు. నువ్వు ఆనంద వెళ్ళి చెప్పుకో మన దగ్గర, ఏం చేస్తాడు చూద్దామని చెప్పేసి. అంటే అదే అంటే ఈయన మోడీ హిందుత్వంకి సపోర్ట్ చేయడం కానీ, ఈ అయోధ్యకి సంబంధించి కానీ, ఈ 370 అయోధ్య కాదు, మోదీ కాదు, ఇంకే అంటే ఇవన్నీ జరగడం వల్ల దీని వల్ల కక్షతో మోదీ ఒక ఫిగర్ హెడ్. ఈజ్ అ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ అనమాట. ఒక ప్రధానమంత్రి నిలబడి కొడుతున్నాడు వీళ్ళందరినీ, ఎవరిని పట్టించుకోవట్లేదు. సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాడు, బాలకోట్ చేశారు, అన్ని చేశారు. ఎంత చేసినా కానీ మమ్మల్ని అసలు మేము ఆపలేకపోతున్నాం. ఇది చేసిన తర్వాత నువ్వు వెళ్ళి మోదీ గారు చెప్పు. కానీ సార్, ఈ నేపథ్యంలో టెర్రరిజానికి ఫుల్ స్టాప్ పెట్టేది కూడా మోడీయే అని నడుస్తున్న ఈ టైంలో మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ద మోస్ట్ అన్సాల్వ్డ్ డిస్ప్యూటెడ్ కేస్ అయోధ్య, అది మోడీ టైంలోనే వీ గాట్ హియరెన్స్ ఫర్ ఇట్. ఇట్లా చాలా సర్జికల్ స్ట్రైక్స్ తీసుకుంటే మోడీ టైంలోనే జరిగింది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు టెర్రరిజంకి చెప్పు దెబ్బ కూడా మోడీ టైంలోనే జరుగుతుంది అని కూడా ఒక వాదన ప్రచారంలోకి ఉంది. వాట్ డు యు సే? లాస్ట్ 11 సంవత్సరాల్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిందని చెప్పండి, అపార్ట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్. రైట్. యూపీ హయాంలో మనం చూసాం ముంబై బ్లాస్ట్, జర్మన్ బేకరీ బ్లాస్ట్, కోయంబత్తూర్ బ్లాస్ట్, చాలా జరిగింది అట్లా. మీరు ఎన్నో తీసుకోండి, సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది, మీరు ఇప్పుడే అడిగారు ఇంటెలిజెన్స్ గురించి. మనకి కొన్ని కేసెస్లో 99 కేసెస్లో యాక్చువల్లీ ఈ బాంబ్ దాడి అంతా ఆపేస్తారు, కానీ బయట చెప్పరు ఎట్లా దొరికారు వాళ్ళు. అనవసరంగా పానిక్ ఎందుకు? నెక్స్ట్ టైం దట్ టెర్రరిస్ట్ విల్ నాట్ యూజ్ దట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ సాటిలైట్ ఫోన్స్, యూఎస్ లో బర్నర్ ఫోన్స్ అని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్స్ యూజ్ చేస్తారు, కానీ సెక్యూరిటీ ఫోర్స్ చెప్పారనుకోండి, మేము ఇన్ని ఇట్లా పట్టుకున్నాం, మేము వాడి ఫోన్ ట్రాక్ చేసామని చెప్తే నెక్స్ట్ టైం హీ వోంట్ యూజ్ ఇట్. దే విల్ ట్రై సమ్ అదర్ మెథడ్. అప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ అదే, దే హ్యావ్ టు బి లక్కీ ఆల్ ద టైమ్. టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది 9/11 జరుగుతానని ఎవరైనా ఆలోచించారండి? వీ కెనాట్ ఈవెన్, మనకు అసలు ఐడియా రాదు ఒక ప్లేన్ తీసుకొని బిల్డింగ్ మీద కొట్టడం అనేది. కానీ ఎవడో ఆలోచించాడు అది. నెవర్ లేట్ దెన్ ఎవర్. ఇప్పుడు ఏం చేయాలి సార్ మనం, అది చెప్పండి. ఏం లేదు, ఆ సెక్యూరిటీ కల్చర్ తీసుకురావాలమ్మా దాంట్లో. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, రోడ్ మీద ఇద్దరు కొట్టుకుంటే మీరు పక్క నుంచి వెళ్ళిపోతారు, ఏం పోయిందిలే వాడు ఇద్దరు కొట్టుకుంటున్నాను అని చెప్పేసి. రోడ్ మీద ఒక బ్యాగ్ కనిపిస్తే మీరు ఏం చేస్తారు? నేను అది మళ్ళీ పోలీసు వాడు పిలుస్తాడు, అక్కడికి వెళ్ళాలి. ఆ కల్చర్ లేదు మన దాంట్లో. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే పారిపోతారు అందరూ, ఎవడు అక్కడ ఉండడు. ఇజ్రాయిల్లో చూడండి, వాళ్ళు అక్కడ ఉంటారు, ఉండి హెల్ప్ చేస్తారు, ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్ ఇన్ ఇట్. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ 3 years సర్వీస్లో మెడికల్ ట్రైనింగ్ కానివ్వండి, మిగతా అన్నీ ఇస్తారు వాళ్ళకి. దే నో హౌ టు రెస్పాండ్. కానీ మన దాంట్లో డిసిప్లిన్ లేదు, షార్ట్ మెమరీ. మోదీని తిట్టడం అన్నిటికంటే ఫేవరెట్. మోదీ అది చేశాడు, మోదీ ఇది చేశాడు, గుజరాత్ రైట్ చేశాడు, అన్నీ చెప్తారంటే ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కానీ మోదీ ఏం మంచి పని చేశాడు అది చెప్పట్లేదు. సిఏ ఉండొచ్చు, ఆర్టికల్ 370 తీసి ఉండొచ్చు, ఇదన్నీ చేశారు కదా. అన్ని ఐటమ్స్ టిక్ ఆఫ్ అయిపోయినాయి, ఒక యూసీసీ ఒకటే మిగిలిపోయింది. ఏం వకఫ్ బిల్ పాస్ చేశారు, ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్.
ఇంత చేసిన తర్వాత కూడా ఆ కోపం మోదీ గారి మీద ఉన్న కోపం వీళ్ళ దగ్గర ఉంది, ఈ టెర్రరిస్ట్ దగ్గర ఉంది. దానికోసం ఆ స్టేట్మెంట్ వెళ్ళి మోదీ గారు చెప్పుకో. నాట్ దట్ హీ విల్ కిల్ దట్ లేడీ, కూడా డన్ ఇట్. చేసి చంపేస్తే 2 నిమిషాలు, ఒక 30 seconds పని అది. అమ్మాయిల్ని ఉంచేసి ఎవరైతే వైఫ్స్ ఉన్నారో ఆ లేడీస్ని వదిలేసి అబ్బాయిల్ని ఎక్కువ చంపడం జరిగింది. దానికి ఏమైనా ఉన్నదా? ద ట్రామా. ఒక అమ్మాయి కొత్త పెళ్లి అయిన అమ్మాయి, ఆ ఫోటో చాలా హాంటింగ్ ఉంది నిన్న రాత్రి నుంచి. షీ విల్ హ్యావ్ ద ట్రామా ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది చాలా చాలా ఘోరం ఉంది ఆ సీన్ అనమాట. వాళ్ళు ఇటు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవ్రీ మూమెంట్ ఆ టెర్రర్ అటాక్ జరిగిన వాళ్ళ మైండ్లో ఉంటుంది. 10 మందికి చెప్తారు, 100 మందికి చెప్తారు. ఆ మెసేజ్ పోతుంది. మేము కావాలంటే ఎప్పుడు కావాలంటే కొడతాం మేము హస్బెండ్ని. మొత్తం ఫ్యామిలీని కొట్టేస్తే దే వుడ్ బీన్ నో ప్రాబ్లం, అందరు పోయారని చెప్పొచ్చు. మనం ప్రాబ్లమ్ ఇస్ దేర్, బట్ ఎవరు లేరు ఫ్యామిలీలో అని చెప్పేసి. కానీ వాళ్ళు చూసిన వాళ్ళకి వాళ్ళ మైండ్లో దట్ విల్ ఆల్వేస్ బీ దేర్, ఎప్పుడు పోదు వాళ్ళ మైండ్ నుంచి. మనం కావాలంటే వారం తర్వాత 10 రోజుల తర్వాత మర్చిపోతాం, కానీ వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది ఆ సీన్. సో మీ క్లోజింగ్ కామెంట్స్ ఏంటి సార్ ఇదే ఇష్యూకి సంబంధించి? మెయిన్ పాయింట్ ఇస్ నాది ఇప్పుడు కాదు, దిస్ ఇస్ రైట్ ఫ్రమ్ పాసిబ్లీ నేను రామ్ జన్మభూమి కన్నా ముందు జరిగిన గొడవలు కానీ, తర్వాత జరిగిన గొడవలు కానీ, టెర్రరిస్ట్ అటాక్ చూస్తే మనం ప్లానింగ్ టెర్రరిస్ట్ అటాక్ చాలా మటుకు చదవచ్చు, మీరు బుక్స్ ఉన్నాయి దాని గురించి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కల్చర్ ఒకటి. మనకి ఒక ఏం చెప్తారు, డెవిల్ మే కేర్ అని చెప్పి యాటిట్యూడ్ ఉంది మన దాంట్లో. పోతే పోయింది. సెక్యూరిటీ చూసుకోవాలి పోలీస్ అని పని, ఆర్మీ చూసుకోండి, బార్డర్ వాళ్ళు చూసుకోవాలి. మీ యాజ్ అ సిటిజన్ వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? పెహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత చూడండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళు ర్యాండమ్గా ఫైర్ చేశారని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారు, పరిగెత్తారు. సేఫ్టీ ఓన్ సేఫ్టీ చూసుకుంటారు ఫస్ట్. మీ పిల్లలు కూడా పక్కన పడేసి వెళ్ళిపోతారు మీరు. ఒకసారి మదర్కి ఇన్స్టింక్ట్ ఉంటుంది అప్పుడు కూడా, కానీ ఫాదర్కి అంత ఉండదేమో, మేబీ ఇట్ ఇస్ దేర్. నేను ఆ కల్చర్ డెవలప్ చేయాలి. ఇంకోటి, లర్న్ టు ఫైట్ బ్యాక్. మన దగ్గర కల్చర్ లేదు. ఎవడో కొడితే అది మోదీ గారి ప్రాబ్లం. ఇప్పుడు మోదీకి చెప్పాడు, అదే ఇంకోటి వీ కెన్ ట్విస్ట్ దట్ అరౌండ్. అన్నీ చేయాలంటే మోదీ గారు చేయాలి. ఏం చేయాలి? ఇంటెలిజెన్స్ లేదా? ఏం లేదు. మనం అడిగిన ప్రశ్న అదే కదా, ఇంటెలిజెన్స్ లేదా? మీకు ఏం తెలుసండి ఏం జరిగిందని అక్కడ? డి యూ నో వాట్ హ్యాపీ? మోదీ గారు చెప్తారు వచ్చి ఓపెన్గా? చెప్పరు. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ వెళ్ళి ఉంటారు. అమిత్ షా గారు రాత్రి వెళ్ళారు. నేను చాలా మటుకు ఇన్పుట్స్ వచ్చి ఉంటుంది. మేబీ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటాం, మన ఇంగ్లీష్లో అంటాం. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ రాలేదేమో. సో మన దాంట్లో ఒక కల్చర్ డెవలప్ చేయడం మన దాంట్లో లేదు. మీరు దానికోసం ఒక ఆర్మీ లేకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ లేకుంటే ఒక నేవీ ఆఫీసర్ని చూసినప్పుడు వాళ్ళ డిసిప్లిన్ చూడండి, మన నార్మల్ ఒక సివిలియన్ డిసిప్లిన్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైనా కానీ. దేర్ మైట్ బి అబరేషన్స్ హియర్ అండ్ దేర్. మన బెంగళూరులో జరిగిన గొడవ అదంతా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మన దాంట్లో మన దేశాన్ని మనం వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని మనం చెప్పట్లేదు. ఎప్పుడైనా కానీ అమెరికాలో నా గ్రీన్ కార్డ్ వస్తుందా? నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతే పిఆర్ వస్తుందా? ఈ దేశంలో ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇది ఈ దేశం ఎందుకు ఇడిసేస్తున్నారండి? డబ్బులు సంపాదించుకోండి, ఎవరు వద్దనట్లేదు, నో రాంగ్. బట్ మీరు అక్కడ వెళ్ళి భారతదేశం గురించి క్రిటిసైజ్ చేయకండి. ఇక్కడున్న డ్రైనేజ్ కానివ్వండి, ఇక్కడున్న వరదలు వచ్చినా, వర్షం పడినా, అది కాదు చెప్పేది. షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యర్ కంట్రీ. ఇజ్రాయెలీస్ నేర్చుకోండి. ఇజ్రాయెల్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇజ్రాయెల్ గురించి. వాళ్ళ దగ్గర చాలా గొడవలు ఉన్నాయి. బెంజమిన్ నెటన్యాహుకి కోర్టులకి అక్కడ గొడవ, వాళ్ళ అపోజిషన్తో గొడవ, కానీ వాళ్ళు బయట యునైటెడ్గా ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్లో ఎప్పుడు అంటారు కదా, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. వీ ఆల్వేస్ హ్యావ్ ఫాలన్ ఇండియన్స్. దానికోసం ముఘల్స్ వచ్చారు, దానికోసం బ్రిటిష్ వచ్చారు, దానికోసం బికాస్ వీ వర్ నెవర్ యునైటెడ్. యునైటెడ్గా ఉంటే మనకి ప్రాబ్లం లేకుంటే. కానీ అన్ఫార్చునేట్లీ మన దాంట్లో ఇక మీ కాస్ట్ ఏంటి, మీ జాతి ఏంటి, ఇదే అడుగుతారు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ. కానీ ఏవైనా సార్ ఇలాంటి అటాకులు జరిగినప్పుడు, ఇలాంటి ఏవైనా అవుతున్నప్పుడు ఆ వారం రోజులు మాత్రమే ఏదైనా స్ట్రిక్ట్ గా ఉంటది, హడావిడి ఉంటది. దాని తర్వాత మళ్ళీ సిస్టమ్ అంతా మళ్ళీ నార్మల్ అయిపోద్ది, యథావిధిగా వెళ్ళిపోతుంది. ఎంతో మంది యంగ్ ఆఫీసర్స్ చనిపోయారు టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అటాక్స్లో. ఎవరి పేరైనా మనకు గుర్తుందండి? వాళ్ళ ఫ్యామిలీకి పోయింది అంతే. అండ్ ఆఫీసర్స్ కూడా అంతే సార్, 1 వీక్ పనిచేస్తారు, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. అందువల్లనేమో ఈ అటాక్స్ మళ్ళీ జరుగుతున్నాయి. అది ఫెటీగ్ అంటారు ఒక పార్ట్. మీరు ఎన్ని రోజులు అదే చేస్తారు, దానికోసం రొటేట్ చేస్తారు వీళ్ళని కంటిన్యూస్గా. అక్కడ ఉంచారు ఒకటి రాష్ట్రీయ రైఫిల్స్ ఉన్నారు, అక్కడ మెయిన్లీ జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ ఉంటారు. వాళ్ళు కూడా రొటేట్ చేస్తారు, వాళ్ళ హోమ్ డిఫెన్స్ వాళ్ళ యూనిట్ పంపిస్తారు మళ్ళీ. అది ఒక మేజర్ పార్ట్. సెక్యూరిటీ ఫోర్స్ని ఎప్పుడైనా తప్పు పట్టచ్చు. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ బందూక్ మీద వాళ్ళ ఫింగర్ ఉంటుంది ఆన్ ద ట్రిగ్గర్. కానీ పర్మిషన్ ఉంటేనే ఫైర్ చేయాలి అట్లేం లేదు. అట్ ద లోకల్ లెవెల్ కమాండర్ క్యాన్ టేక్ డిసిషన్. ఏ పర్మిషన్ అక్కర్లేదు. మీరు ఏదో న్యూక్లియర్ మిసైల్ ఫైల్ చేయట్లేదు. అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ అండ్ ద టెర్రరిస్ట్ స్టాండింగ్, మీ ముందు టెర్రరిస్ట్ ఒకటి మీ మీద కాల్పుతున్నాడు, మీరు ఎవరిని పర్మిషన్ అడగట్లేదు.